హలో దోస్తులు, అవికా వెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే దోస్తులు, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కాదు దోస్తులు. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 32తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 32లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. లైక్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనాక్షి, అత్తయ్య ఏం చేస్తున్నావే? బుక్స్ చూస్తున్నాను. ఏమైంది? ప్రొద్దున్నే లేచినావాటి వాళ్ళ? ఈరోజు ప్రొద్దున్నే మెలకు అయింది అత్తయ్య. టిఫిన్ అయింది, తిందాంపా. నేను ఇంతకుముందే పాలు తాగాను అత్తయ్య. బంటి లేచాక తింటాను. 9:30 10 అవుతుంది. ఇంకా లేవలేడాడు? లేవలేదు అత్తయ్య. ఒకసారి పోయి చూసిరాపు. మెల్లగా లేపు. టిఫిన్ తింటాడు. నిన్న సక్కగా తినలేడు రాత్రి. బంటి ఇంకా పడుకొని ఉన్నాడు. ఎంత హాయిగా పడుకున్నాడు. ఆకలి వేయట్లేదా బంటి? బంటి, ఏమండి? ఏమన్నా? ఏమండి, టైం 10 అవుతోంది బంటి. టిఫిన్ తినడానికి అత్తయ్య రమ్మంటోంది. ఎంతసేపు పడుకుంటావు? నాకు బోర్ వస్తుంది. రాక్షసి, నైట్ నిద్ర వస్తుందని తప్పించుకుంటావా? ఈ సంగతి చెప్తానుండు. బంటి, ఫస్ట్ నైట్ రోజు పడుకుంటారా ఎవరైనా? రాత్రంతా జాగరణ చేస్తూ కూర్చున్నా. ఒక్క నిమిషం కూడా పడుకోలేదు. ఎందుకురా, నిద్ర పట్టలేదా? నీ మొహమే. నేను పక్కన పెట్టుకో నేను ఎలా పడుకుంటానే? హాయిగా పడుకున్నావు. అస్సలు డిస్టర్బ్ చేయాలనిపించలేదు. నేను నా వల్ల కావట్లేదే. ఇంకెంత టైం కావాలి? చెప్పవే. ఇలా పక్కనే పడుకొని ముట్టుకోవద్దంటే ఎలానే? ముట్టుకోవద్దని ఎవరన్నారు? ముద్దు కూడా పెట్టుకో. నీ మొహంలా ఉంది. నన్ను కొంచెం కనికరించే. నేను ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసానే? నువ్వు లేస్తావేమోనని. ఏయ్ మీను, మీను ఏమైందే? మీను, సారీ. దేనికి ఏడుస్తారు ఎవరైనా? అమ్మ గుర్తొచ్చింది బంటి. మొన్నటిదాకా పెళ్ళి అన్నావు. నువ్వు నా దగ్గరకు వచ్చాక కూడా మమ్మీ గురించి ఏడుస్తున్నావా? నువ్వు నా దగ్గరుండి మమ్మీ కోసం ఏడుస్తున్నావంటే ఏంటి దాని అర్థం? మీను, ఏడు పాపం. అమ్మ చనిపోయినప్పటి నుంచి నేను ఒక్కరోజు కూడా సరిగా నిద్రపోలేదు బంటి. ఎప్పుడు మధ్యరాత్రి తెలివవుతుంది, అమ్మ గుర్తొస్తుంది, ఏడుస్తూ పడుకుంటాను. అమ్మ అసలు చనిపోయిందా? ఎప్పుడు చనిపోయింది? ఎందుకు చనిపోయింది? ఇలాంటి ఆలోచనలే వస్తాయి. అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నాకు రాత్రి అంటేనే భయం. అస్సలు నిద్ర పట్టదు. మమ్మీకి చెప్తే బాధపడుతుందని ఎప్పుడు చెప్పను. నిన్న మాత్రం నిన్ను హక్ చేసుకుని పడుకున్నాను. అసలు భయమే వేయలేదు. అమ్మ దగ్గర పడుకున్నట్టే అనిపించింది. ఎప్పుడు పడుకున్నానో కూడా తెలీదు. లేచేసరికి తెల్లారిపోయింది. మీను, ఎన్ని రోజులు అవుతుందో తెలుసా నేను అలా పడుకొని? ఇక్కడ నుంచి నీకు అమ్మ గుర్తురాదు మీను. నేనున్నానుగా. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు అమ్మ అయినా నాన్నైనా అన్నీ నేనే. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు. మన పెళ్ళైపోయింది మీను. నువ్వు నా దానివి, నేను నీ వాడిని. నేనున్నా కూడా నువ్వు ఏడుస్తున్నావంటే? లేదురా, నేను ఏడవను. నాకు ఇంకేమీ వద్దు. నా లైఫ్లోకి నువ్వు వచ్చావు చాలు. నాకు అమ్మ కూడా వద్దు. అమ్మ వద్దు, నాన్న వద్దు, ఎవరు వద్దు. నువ్వుంటే చాలు. నీ దగ్గర నేను సేఫ్గా ఉంటాను. నాకు ఇప్పుడు ఏ భయం లేదు. నా బంటి నాతోనే ఉండాలి. ఈ బంటి నీ కొంగు పట్టుకొనే తిరుగుతాడు. ఇంకెక్కడికి వెళ్తాడు చెప్పు? ఐ లవ్ యూ బంటి. ఏయ్,
ఏడిస్తే నేను ఒప్పుకోను. నీకేం చేయాలనిపిస్తే అది చేసుకో. నాకు నా మీను ఉంటే చాలు, ఇంకేది అవసరం లేదు. ఐ లవ్ మై మీను. ఈరోజు మూవీకి వెళ్దామా? అందరం కలిసి వెళ్దాం రా. అత్తయ్యని సరిదక్కని కూడా తీసుకెళ్దాం. వదిన ఎలా వస్తుంది? కన్నయ్య ఏడుస్తాడు. మమ్మీ మూవీస్కి అస్సలు రాదు. వద్దా మరి? అయితే మన ఇద్దరమే వెళ్దాం. శారీ వద్దు, డ్రెస్ వేసుకో. సోపు టాపులు మంచిగానే ఉన్నాయిగానే నీకు. సోపు టాపులా అంటే ఏంటమ్మా? అన్ని మంచిగా లోపల దాచుకున్నావు కదా అంటన్నా. దాచుకోకపోతే నీకు ఈ మాటవా? నీకేమన్నా తక్కువ ఏంది? ఎంత మాట అన్నావే నన్ను? నువ్వు నన్ను ఎంత మాట అన్నావు మరి? నీ అవ్వ ఇంటి యజమానికి కొంచెమన్నా ఇయ్యవా అవే రెస్పెక్ట్కు? నా ఇంటి యజమాని రానమ్మనే. మరిగా బేబీ దాన్ని మేడం మేడం అని ఎందుకు పిలుతావే? ఆమె ఇంతకు ముందు యజమాని. గిప్పటి సంది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను యజమానిని. వాళ్ళందరూ ఆటుడేటాడు. ఆటుడేటాడా అంటే ఏంది? అవుట్ అయిపోయింది డేట్ అన్నట్టు. ఎక్స్పైరీ అయిపోయింది వాళ్ళు. ఎక్స్పైరీ అయిపోయిండ్రా. మీరు మాత్రం నేను ఇప్పుడే న్యూలీ మేడు ఫ్రెష్లీ మేడ్ అంటావు. ఇప్పుడు అర్థమేనాదే నేనంటే ఏందో? నువ్వు దేన్నైతే మేడం అంటావో దానికి అక్కను నేను, సవిత అక్కను. తెలుసు. ఓతినైతే యజమాని అంటానవో దాని అత్తను నేను. ఓ మస్తు తెలుసు. తెలుసానుడు కాదు, రెస్పెక్ట్కి ఇయ్యు. ముందు నువ్వు కోడల్ని మంచిగా చూసుకో అమ్మా. అప్పుడు మా ఇస్తా రెస్పెక్ట్కు. వాళ్ళు చెప్పినా నీకు నేను కోడల్ని మంచిగా చూసుకోనని చెప్పడం అవసరం లేదు. వాళ్ళు కనబడతలేదా నాకు? వచ్చినప్పటి నుంచి ఆడ సోఫాలు తీసేసినావంటే ఏం చూసుకున్నావు? కనీసంగా చిన్నారి తల్లి నన్ను ఎత్తుకున్నావా? చిన్నారి తల్లా అదోతే అది. నీకు నీ మనవరాల పేరు కూడా తెలియదు. మనవరాలా? రాజుగారి బిడ్డనా? కాదు, రాజుగారి గదేట. రిలీజ్ అయిందట సినిమా, చూసొద్దాంపా. నీ అమ్మ కౌంటర్లు బాగా ఎత్తానవేమే గింతంత లేవు. నీకు మనవరాల పేరే గుర్తులేదు కానీ నాతోటి ఏందో మాట్లాడతాను. చిన్నారి దాని పేరు పొన్నారి. మంచి ఇంగిల్ ఫీజు పేర్లు పెట్టుకోక అయిందో చిన్నారి పొన్నారి అని పెట్టుకుంటుంది. అవుతన్న చెప్తిననైనది నా కోడలిది. నీ పేరు చూడు ఎట్లున్నదో బూటి అని. అట్లాంటి పేరే ఏదో ఒకటి పెడితే అయిపోవు. షోటో నాటో పీటో అని చిన్నారి పొన్నారి అని పెడితే ఓలకు గుర్తుంటుంది. నేను అసలే ఇంగిల్ ఫీజు మీడియం. ఓ నేను కూడా ఇంగిల్ ఫీజు అయితే బొంబాయిలో చదివి వచ్చిన. బొంబాయిలో చదివినావే? నీకు మా తెలుసా? ఏంటిది మీది? మా ఆడబిడ్డ తెలుసా నీకు బొంబాయిది? అది కూడా గాడికెళ్ళే వచ్చింది. బొంబాయి అంటే చిన్న పల్లెటూరు అనుకుంటానవేంది మీ ఊరు లెక్క? పెద్ద సిటీ అది. అపార్ట్మెంట్ల పక్కింట్లో ఎవరు ఉన్నారో కూడా తెలియదు. పక్కిళ్ళు పక్కకు పెట్టు, పక్క రూమ్ లో ఉన్నారో లేరో కూడా తెలియదు. గంత బిజీగా ఉంటారు. ఆఫీసులో ఉరుకుతారు. అయ్యో నీగా అనుకున్నది బిజీ కాదనోడు అన్నాడు ఇప్పుడు. మరి మా ఆడబిడ్డ తెలుసా, నాకు ఆడబిడ్డ తెలుసా అంటే నాకెట్లా తెలుస్తుందమ్మా? గామె ఎక్కడుంటుందో నేను ఎక్కడుంటానో ఏమో. నీ ఇంటి పక్కకే ఉంటుంది కావచ్చు, నీకు తెలియదంటే. కానీ నీతో తోడవుతాడు. ఈ పల్లి రోజు ఇంకా రానేలేదు. రానే దీని రాని ఒక మంగళపోతే ఇటు వచ్చినట్టే వేసింది, మళ్ళాటే వీక్తాంది. ఓ రాని చూసినావే బూటిదానా? నా కోడలు చూడు నాకెంత వాల్వు ఇస్తుందో. గదాన్ని పట్టుకొని నువ్వు మంచిదని పడుతుంది. ఇక నువ్వే మంచిదానివి, నీ కోడలే చెడ్డత్తి. ఏంటి అత్తమ్మ? మీ అత్తమ్మకు తిన్నది అరుగుతలేదట. అబ్బా మంచిగా గుర్తు చేసినవే బూటిదానా. ఇన్ని జీలకర్ర నీళ్ళు సోంపు నీళ్ళు వేసుకురాపోవే. ఓ గదేంది నాకే రాదు. ఏమి లేదు, నీళ్ళల్లో ఇంత సోంపు జీలకర్ర వేసి మరిగించి పట్టుకురాపో. అబ్బో నాతోటి కాదు. నీవ కాదంటవేమే, నీకు జీతం ఇస్తలేమా? జీతం వంటకు కాదు, వేరే పనులకు. నీ అవ్వ జీలకర్ర సోంపు మరిగిస్తేనే వంట చేసినట్టు అని. నువ్వు జీలకర్ర సోంపు మరిగిస్తే వంట చేసినట్టు. ఇక మేం జీలకర్ర సోంపు మరిగిస్తే మాత్రం అది అసలు పనే కాదు. పోవే రాని మరిగించుకొని రాపో. ఎందుకేనా తమ్మ నన్ను పిలిచింది? నాకు పనున్నది. ఏం పనున్నదే పని? నీ పని పాడుగాను. పని మనిషినే పెట్టుకున్నావు, ఇంకేం పని మునిగింది? చిన్నారి ఏడుస్తుంది, ఎత్తుకోవాలి. తేపా నేను ఎత్తుకుంటాపా. ఏమో నా మనవరాల్ని నేను ఎత్తుకున్నా కట్టమావే. తేపా అమ్మ, పాలు కూడా ఇస్తుంది కావచ్చు మీ అత్త. నువ్వు ఊకోవే బూటి. తీసుకురాపోయే. వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఇస్తావా మనవరాల్ని, ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అని చూస్తాన్నా. ఇస్తాను లేవేమే. నేను ఇచ్చుడేంది నీ బొందా? నీకు చేతులు లేవా? ఎత్తుకోరాదా?
అత్తమ్మ రాగానే ఇగో అత్తమ్మ పాటు నా బిడ్డ అని ఇయ్యాలి చేతుకు. గంతెందుకే నీకు నా మీద? నీ మీద నా మీద ఏంటమ్మా? మీకు ఎత్తుకోరాలా? ఏం తీసుకొచ్చి చూడండి. అన్నం నేను తీసుకొచ్చిస్తేనే తింటారా, లేకపోతే తినరా? మాటలు బగ్గ నేర్చిండేవి అందరి ఇంట్లో. ఏడికన్నా టాకింగ్ సెంటర్ పోయిండేంది? తీసుకొస్తా. చూడు చూడే నా మనవరాళ్ళు ఎట్లా ఆడుతానో చూడు. ఆగో లేచే ఉన్నదానే, పన్నదాన్ని లేపుకొచ్చినావే నేను తీసుకురమ్మన్నా అని. నా బిడ్డను నేనెందుకు లేపుతా? ఏమో పన్నదాన్ని ఎత్తుకున్నాడు ఈజీ కదా, లేపుతా ఏడుతుందని చూస్తాను కావచ్చు. ఎత్తుకుంటారా లోపలికో అన్నా? ఎత్తుకుంటా అనేది ఏమంటి? ఇడిదే నువ్వు పెట్టుకురాపో జీలకర్ర సోంపు రసం. చిన్నారి నానమ్మ మీ డాడీ వాళ్ళ అమ్మ. దానికి తెలదా అని? గా బుడ్డి పిల్లకు ఏం తెలుస్తుంది? తెలుస్తుంది. నేను ఎత్తుకోగానే తెలుస్తుంది దానికి. మా డాడీ లెక్కనే ఉన్నది ఎవరికి మే అనుకోరా? పోయేపో అమ్మ వేసుకురా. ఆటమూట ఎట్లా వేసుకురాకు. కమ్మగా ఎట్లా వేస్తారో నాకు తెలియదు. నీళ్ళల్లో సోంపు జీలకర్ర వేసి మరిగించుకురమ్మంటే మరిగించుకురాస్తా. రావే ఏదో వేపావే మీ అవ్వ. గిలాసడాన్ని నీళ్ళ కోసం ఇంతసేపు బాతుకులు అడుచుకుంటాండ్రు. చూసినవానే మీ అమ్మ ఎట్లా చేస్తాందో? నీ పేరేందే? సిన్నారా? సిన్నారి పొన్నారి చిట్టేలుకవా నువ్వు? గుడ్లు బాగానే ఉన్నాయి కానీ నీకు గుడ్డు మిట్కరించుకుంటా చూడబడుతుంది. పిల్లను ఆడిస్తాన్రా ఏడిపిస్తాన్రా? ఏదోటి వేసుకుంటా. నా మనవరాలు నా ఇష్టం, నీకెందుకే మధ్యలో? ఆనే ఓ చిన్నారి చిత్రాంగుల పుల్ల, నువ్వు కూడా మీ అవ్వ లెక్కన అవుతావు ఏంది? అవ్వ 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 ఎట్లా అంటాంది చిన్నపిల్లను? అగో నేను నిన్నంటే గదానికి ఏమవుతుందట్నే. ఆడిపోరవే ఎందుకు పుట్టినవే? మగ పోరన్వై ఉడితే ఎంత మంచిగుండు. ఈ అనసూయాదేవికి వారసుడు పుట్టిందని చెప్పుకుందు. ఏమో ఆడేశం వేసుకొని పుట్టింది. అదొక్కటి మార్చుకొని వస్తే అయిపోవు కదా? మర్చిపోయి వేసుకొని వచ్చినవేంది? అవ్వ 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 ఎట్లా మాట్లాడుతుంది అమ్మ? ఏమైందా పోరే ఊకే నీకు? నేనేందో నా మనవరాలతో ముచ్చట పెట్టుకుంటా ఉంటే నువ్వు మాట్లాడేటి అన్ని రికార్డ్ చేసుకుంటానా మా ఇంట్లో. అమ్మ రాని, అమ్మ వచ్చినాక చెప్తా ఏమేమన్నావో. ఓ నీ పాపం పాడగాను. నేనేదో దీన్ని ఎత్తుకొని మంచిగా ఆడితే నువ్వేంత అట్లా అంటాను? చూసినావా అనే చిన్నారి పొన్నారి పిట్టారే ఇంట్లో నేనంటే ఓహలకు పడది. అందుకే నాకు ఇంట్లోకి రాబుద్దే కాదు. చిన్నారి తల్లి నీ పేరు మీద పట్టిండ్రా అనే పాట. అమ్మో పాట పాడిన వైపు నువ్వు నా సిట్టి జాబిలి. అమ్మో ఏమైందో ఓళ్ళలో ఎందుకు ఎడతానువే? నీ అవ్వలెక్క బుంగమూతి పెడతాను కదా నువ్వు కూడా సీటికి మాటికి. గిమే పిల్ల నాడిస్తాందా పిల్ల తల్లి నాడిస్తాందా? ఏం అర్థమైతలేదు నాకైతే. ఏడుపెందుకు వస్తుందే? మంచిగా మెత్తగా పరుపు లెక్కున్నా నేను. మీ అమ్మ చెప్పిందా ఏడుమని? నేను ఎత్తుకుంటే ఏడ్చాడే 4 ఉతుకుతా మళ్ళా. అమ్మా ఏడు బాబు. మీ అవ్వ వచ్చేసరికి కిక్కి 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 అని నవ్వు చెప్తాన్నా. అగో ఎట్లా చూస్తుంది ఇది సీరియస్గా. ఆడిపోరువే కానీ అడిగి మనుగుండాలే. ఏమో మోగపోరని లెక్క ఇట్లా చూడబడుతుంది. రాజుగాని లెక్క. నా కొడుకు బుద్ధులు బాగానే వచ్చినట్టున్నాయి దీనికి. ఎట్లా ఏడుతుందేమే బూటి చూసినవానే? సేముగా ఇడ్లీ కుక్కర్ విజిల్ వస్తుంది చూడు గట్ల ఏడుతుంది పొల్ల అంటుంది. అగో వినబడ్డాదే బూటి సేమ్ ఇడ్లీ కుక్కర్ సప్పుడే. అవ్వా ఇడ్లీలు తిన బుద్ధి అవుతుంది నాకు. ఇవాళ రాత్రికి నానబెట్టే బూటి, రేపు పొద్దుగాల తిందాం ఇడ్లీలు. రేపు పొద్దుగాల తినడానికి రాత్రి నానబెట్టద్దు. గ్రైండ్ కూడా తెలదా? ఇప్పుడే నానబెట్టాలి. రాత్రికి గ్రైండ్ పట్టి పెడితే రేపు పొద్దుగాల పొంగుతుంది తినాలి. తింటావా నే గట్లనే పొంగిన పిండిని ఇడ్లీ కుక్కర్లో పెట్టాలని తెలదా నీకు? మా చెప్పినవు తీ. ఆయన మీ మనవరాల్ని పొల్లా పోరి అని గట్లెందుకు పెడతాడమ్మా? మీ ఇంటి లక్ష్మీదేవత కాదు, మంచిగా మాట్లాడాలి. ఆడపిల్లను అట్లా ఇష్టం ఉన్నట్టు తిట్టద్దు. ఎంత మంచిగా మాట్లాడితే అంత లక్ష్మి. ఓ లవ్వ తెచ్చింది లక్ష్మి బిడ్డ తెస్తుంది. పాపం గరారమ్మ నమ్మి ఈమెకి ఇచ్చిపోతే ఎట్లా చేస్తుంది? నాకు అన్ని వెళ్ళదు. నేను మంచిగా ఆడించుకుంది పిల్లను. నా మొగుడు మంచిగా ఉండి అన్ని మంచిగా ఉంటే నాకు గిట్లాంటి పిల్లలు ఇద్దరు ఊటకపోనా? బాధ అవుతుంది పిల్లని చూసినప్పుడల్లా. పోంతి ఈ బిడ్డ నా బిడ్డ అనుకొని ఎత్తుకుంటే అయిపోయాయి. ఇటు ఇస్తావా అమ్మాయి ఆష్టకత్తందా? ఇగో రత్తమ్మ దూరముండు. మళ్ళా దీని మీద పడితే నేను పోసిన అంటావు. అక్కడ పెట్టమ్మా మంచంలో పెట్టు. మంచంలో పెట్టుకొని ఆ పిల్లనిటి కోపల పోసుకొచ్చినవేంది?
గ్లాస్లా బాగా వేడి ఉంటుంది, చేతోటి పట్టుకోరాదు. కప్పులైతే హ్యాండిల్ పట్టుకొని ఊరుకుంటూ తాగొచ్చు. చేసుకొచ్చినప్పుడు తాగి తాగొచ్చు కదా. దాంట్లో కూడా వంకలే, గిలాస్ అంటది, కప్ అంటది, సాసర్ అంటది. ఆ బూట్ ఇటుదేవే, నీకు తీసుకోవట్లేదా అమ్మా గీ నుంచి గీడికే? ఏమో నేను లేచి తెచ్చి అన్న, లేచుడేందుకే దేక్కుంటదే. బాలే ఉన్నదమ్మా మీ అత్త, తీసుకోండి. మీ అత్త ఉంటుందని తెలిస్తే నేను పనులకు రానే రాకపోదమ్మా. నువ్వు సార్ ఇద్దరే ఉంటారనుకున్నా. అత్తమ్మ వాళ్ళు వస్తారని చెప్పినా కదా బూటి. అత్తమ్మ వాళ్ళు వస్తాడంటే ఏగా బేబీ మేడం మురళి సార్ అనుకున్నా. గీమ్ వస్తుందని నాకేం తెలుసు. గీమ్ ఉంటుందని తెలిస్తే ఊర్లకే రాకపోదు. ఇదేంటి గింత లోపలికి గింత తక్కువ పోసుకొస్తాడు ఎవడన్నా? కోప నిండానన్న పట్టుకరాలు, గందుకే పెద్ద గిలాసుడు పట్టుకరమ్మని చెప్తా నేను. జీలకర్ర సోంపు నీళ్ళకు కూడా కక్కుతే దీనికి. పెద్ద తొట్టిలో పోతా కుడిది తాగినట్టు తాగు. ఉడుకు లేదు మా అన్ను లేదు, ఉడుకుడుకు తాగితే పేగులు కాలుతాయి. చక్కగా తాగమ్మా. ఏమైంది చిన్నారి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నది నానమ్మ? ఓ వాళ్ళ నాయనమ్మ పాట పాడింది, కథం. ఆ పాటకు పాట అందుకున్నది నీ బిడ్డ. దానికి ఏం నేర్పించినా నేర్పియకుండా బుంగమూతి పెట్టుడైతే నేర్పినావు కానీ రాని దేని రాని ఒక మంగడ పోతే. ఏడొద్దు బిడ్డ, ఆకలి అవుతుందా? అవుతుంది ఇక. పాలు ఇచ్చి పంట పెట్టి నువ్వు కూడా వండుకపో పక్కలేసుకొని. అంట చేసేది ఉన్నదా లేదా? అబ్బా అబ్బా అబ్బా, వచ్చినప్పటి సంది వరతనే ఉన్నది గీ అమ్మ. నా చెవులన్నీ పాడైనాయి. నేను గట్ల గట్ల పోయేస్తానే రాని, వచ్చేసరికి అంట చేసి పెట్టుకమ్మగా. ఒక పూట నువ్వు వేస్తుంది బరదానా, ఇంక టైం పాస్ అయితే లేదు. అట్లా అట్లా పోయేస్తుందట. దీనికి ఇంట్లో ఎవరన్నా ఉంటే అయిపోతుండే. బేబీ అంటూ బొంబాయి అంటూ కోట్లాటకి టైం పాస్ అవుతుండే. ఎవరు లేరు, మనసులో పడతలేదు ఇక. ఓ ముద్దులాటలు బాగానే అవుతాయి. ఓ పెద్ద పొట్ల ఉప్పు కొనుకరా అన్న అమ్మ. ఎందుకు పోటీ ఉంది కదా ఉప్పు? దొడ్డుప్పు లేదమ్మా. ఓ పొట్లం పొట్లం తెచ్చి మీ ఇద్దరికి దిష్టి దింపేస్తా. ఓలదో ఇలా బాగా దిష్టి తగిలినట్టు అనిపిస్తుంది. సరితోళ్ళింటికి పోతాననే, మళ్ళా ఏడుకోపోయినా నీ అంట వేయకుండా ఉండేవు. ఈ బూటిని పంపి అంట అయినాక అత్త. సరిత వాళ్ళ ఇంటికి ఎందుకు? ఈ ఆళ్ళు మనం చుట్టాలమే అయితే అట్లా అట్లా పోయేస్తా. మరి కొత్త జంట కోడి నింపినరో మరి ఏమైనా సీట్లు పలారాలు తెచ్చిస్తారు కదా, ఓ 4 వేసుకొని అత్త కడుపులా. ఇక నీ వంట అయ్యేసరికి అదన్నీ ఇంత ఆసరా పడుతుంది. ఛీ, మీరు గట్ల మంది ఇంటికి పోయి కూడా తింటారా అమ్మ? నాకు వెళ్ళనే తెలియదు. నేనైతే పానం పోయినా వేరే వాళ్ళ ఇంట్లో తినా. పని చేసే కాడ తప్పితే ఏడ మంచి నీళ్ళు ముట్ట. నేను వాళ్ళ కోసం పోతానని దీనికోసమే పోతాన్నా. నిదానంగా వంట చేసుకొని బిడ్డ అని. అబ్బో బిడ్డనట బిడ్డ. బిచ్చగాళ్ళకి ఇప్పుడు అక్కడ కూడా అవసరమా? ఏమేం పెట్టిండ్రు, ఏమేం చేస్తాండ్రు అవన్నీ తెలుసుకొని వస్తుంది ఇప్పుడు. ఇదంతా బోరింగ్ పడుతుంది. నా బిడ్డ మనవరాలు ఉంటుందేమో బోరింగ్ పట్టది. అసలు టైమే తెలియదు ఈ ముచ్చటకు. నిద్ర కూడా పోయిసవరు కానీ అర్ధరాత్రి 2-3 దాకా ముచ్చట పెడతారు. ఇక పోయి అత్త, ఇట్లనే అందరినీ దోస్తులను చేసుకోవాలి. ఇక 4 రోజులైతే మా ఆయన కూడా వస్తుంది పక్కింటికి. ఆడికి గొడసేపు ఈడికి గొడసేపు పోయి ఏదో అట్లా కాలక్షేపం చెయ్యాలి. ఇక ముసల్తానల్లా ఏం చేతనైతుంది పని. అబ్బా 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 అబ్బా, పెద్ద భూకంపం వచ్చి వెలిసిపోయినట్టుంది అమ్మా. అట్లనే ఉంటుంది మా అత్తతోటి. ఈ మొర్రుడు పాడుగాను ఏమొర్రుతుంది. ఇవాళ పల్లి రాకపోయి ఏమైనమ్మా? నీకే తెలవాలి పల్లి బాబాయ్ గురించి, మాకేం తెలుసు. ఫోన్ నంబర్ ఉంది కదా, ఫోన్ చెయ్యి. ఏ అని ఫోన్లో బ్యాలెన్స్ లేదట మునిగి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బ్యాలెన్స్ లేదు, సర్వీస్ లేదు, ఆపేస్తానని అంటాడు. మెల్లగా వేయించాలి అని ఫోన్లో బ్యాలెన్స్. మీరు జీతం పడ్డాక వేయించుతా. నువ్వెందుకులే, రాజుని ఏమని చెప్తా. ఇక నా బాధ్యత తీసుకోవాలి. ఇక చిన్ని కన్నయ్య, చిన్ని కృష్ణయ్య, చేత వెన్న ముద్ద, చెంగల్వ పోదండ, బంగారు మొలతాడు. ఏం చెప్తాడు? అనసూయక్క దా, ఎట్లెట్లనో దారి తప్పచ్చినట్టున్నావు మా ఇంటికి. దారి తప్పెందుకు అత్త? నువ్వంటే కొత్తగా వచ్చిన ఈ ఊరికి. నేను ఏండ్ల సందుంటాను ఇదే ఊర్లో. దారెందుకు తప్పుతా? ఏమంటాడు మనవాడు? ఇగో ఇప్పటిదాకా నవ్వుకుంటూ తుల్లుకుంటున్నాడు పాటలు పాడితే. ఇక నీ గొంతు నవ్వడంగానే మూతెట్లా పెట్టిండు చూడు. ఏమో పిల్లగాళ్ళు భలే ఉన్నారు. నా మనవరాలు గట్లనే. నేను ఎత్తుకోగానే ఈ అని మొదలు పెట్టింది, ఇడ్లీ కుక్కర్ విజిల్ లెక్క. ఏమైంది కన్నయ్య? ఎవరొచ్చారు? నానమ్మనే ఎత్తుకుంది నిన్ను, ఇంకెవరూ ఎత్తుకోలేదు. అగజూడు పిల్లగాడు
నాన్న ఎత్తుకున్నానగానే నవ్వుతాడు. ఏంటి పిల్లగా నాన్న ఎత్తుకున్నానంటే నవ్వుతావా? నేను మాట్లాడితే ఎడతావా? అయ్యో అట్లా అనుకోండి, వస్తుంది నా మనవానికి చేదియండి. గుండు మీదకెళ్ళి గట్ల 4 ఆడిస్తేనే చక్కగా ఉంటారు పిల్లగాళ్ళు, లేకపోతే మొండోళ్ళ తయారవుతారు. అవసరం లేదక్క, నేను మా తయారు చేసుకుంటా మంచిగా నా మనవాన్ని. నువ్వు ఇంకోసారి గట్ల చేత ఆడియకు నా మనవన్ మీదకి. చిన్న పిల్లలు కాదా, లేతగుంటది అలా మెదడు తలకాయ. గా చిన్న పిల్లల తలకాయ మీద కొడతారు ఎవరన్నా? నేనెడగొట్టినా గిట్లా ఆడిచ్చినగా అంతే. నీ బిడ్డను పోయి ఆడించుకోండి, నా మనవాన్ని అయితే ముట్టకుంది చెప్తున్నా. ఓ నీ మనవాన్ని నేనెందుకు ముట్టబోతా గాని, కాపీలు తాగినరా మరి? టిఫిన్లు అయినాయా? అన్నీ ఎప్పుడో అయిపోయినాయి, తిన్నాం కూర్చున్నాం. నా కోడలు వంట చేస్తుంది, నేనిగో నా కన్నయ్యని ఆడిస్తున్నా. మంచి కోడలు దొరికింది నీకు, ఎప్పుడు చూడు కూసోబెట్టి పనులు చేస్తుంది. నా కోడలు ఉన్నది ఏమన్నా అంటే నా బిడ్డ ఎడుతుంది అని సొంకు పెడుతుంది, దాని రాని మొక్క మంగడి పోతే. గిట్లా మనవన్ని కంటే నేను కూడా నీ లెక్కన ఎత్తుకొని కూసుందు. నాకైతే గవన్నీ ఏం లేవక్క, మనవడైనా మనవరాలైనా ఇద్దరు ఒకటే. కాకపోతే నాకు 2 కొడుకులు కాబట్టి మనవరాలు పుడితే మంచిగా ఉండని ఒకటి ఉండే. ఇంకా చెప్పాలంటే మనవరాల మీదనే ఎక్కువ ఉండే నాకు. మరి నా మనవరాల్ని నీకు ఇస్తా, నీ మనవాన్ని నాకు ఇయ్యి సరేనా? గరేంది అంతే ఎట్లా పిస మాట్లాడుతున్నావేంది అక్క? పొద్దుగాల ఏమన్నా కలిగిట్టు తాగొచ్చినవేంది? ఏ జోక్ చేసిన అవ్వో నేను గట్టి ఊకుంటాడు నా కొడుకు, చంపి పారెత్తాడు నన్ను ఎందుకు చంపేస్తాడు ఆయన? నేనేం చేసిన? చంపుతే గింపితే నిన్నే చంపాలి గాని. అబ్బబ్బా గడా ఎట్లా బోరు కొట్టింది గాని. ఏడా నా బిడ్డోళ్ళ ఇంట్లో ఏ బోర్ అంటే బోరు కొట్టుడు. అబ్బా ఏమో మరి, నాకైతే అట్లేం అనిపించలేదు. మేమందరం మంచిగా ఉన్నాం, ముచ్చట్లు ఆడుకుంటా మస్తు ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ ఓ మస్తు ఎంజాయ్ చేసినాం. అసలు మా లైఫ్లో ఇంతకుముందు అట్లాంటి టైం ఎప్పుడు రాలేదు, రాదు కూడా. ఇప్పుడే వచ్చింది, ఎంజాయ్ చేసినాం. ఇక ఏమున్నదిగా, ప్రతి పండగకు పిలుతుందిగా రాజేశ్వరి. మంచిగా పండగకు పోయి ఎంజాయ్ చేసి రాండ్రి. నక్కతోక దొక్కిండు మీరు. ఏ మనసు ఎత్త ఎవరు దొక్కిండు నక్కతోక? రంగ దొక్కుంటూ వచ్చినావేంది నువ్వు గిట్ట? నిన్నే అంటానా నేర్పిస్తుందానా? మీ వాళ్ళందరు దొక్కినట్టే. మా బంటిగాని టాలెంట్ నీకు తెలియదా? పార్టీ కూడా ఇచ్చిండు కదా అందరికి, గుర్తు పెట్టుకో అన్నని. ఓ మా తెలుసు కానీ ఇక నక్కతోక దొక్కినాకనే కావన్నాయినాయి కదా. ఏదైతేంది, ఆ కృష్ణుడు దయ ఉంది మా మీద. ఓ గొల్లబామ, మంచి గొల్లబామనే మీ అత్త. కృష్ణుడు అనుకుంటా కూర్చుంటది ఓకే. గీమనే పెట్టిందేంది గినకు పేరు కన్నయ్య పొన్నయ్య అని. ఎవరిని చూడు బిటకారంగానే మాట్లాడాలి కదా అనసూయత్త. అందుకే వచ్చినవా ఇప్పుడు వీడికి ఊపుకుంటా? ఎప్పుడు రానే రావు కదా మా ఇంటికి. ఇక నేను మీరు చుట్టాలమైతివి, రావద్దానే? నా బిడ్డ ఇంటికే ఇట్టివి నీ మరిదిని. నీ బిడ్డ ఆడబిడ్డను మా ఇంటికి ఇచ్చిండ్రు, గుర్తుపెట్టుకో. అట్టి ఎందుకు ఇస్తారు కానీ, ఇక పిల్లగానికి టాయిలెట్ మస్తున్నది కాబట్టే ఇచ్చిండ్రు. ఏ పిల్లగానికి? నా మనవనుక కాదు పిల్ల, నీ కొడుకు బంటికి టాయిలెట్ మస్తున్నదనే కదా ఇచ్చిండ్రు. ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగానే ఏమో దాగే వచ్చింది. మనసు అత్త నిజం చెప్పు, కళ్ళు తాగొచ్చినావా? నేను గా కళ్ళు అస్సలు దాగా. బీర్లు బార్లు గవిగా బేబీ తాగుతుంది, నేను ఆయనకే దాగా. నేను కడుపు నిండా భోజనం మీద ఎత్తా, తిండి తింటా. కానీ చేసేది ఎట్లా పడైతుందో వాడు తాగుతాడు. కావాలంటే థమ్స్అప్ తాగుతా, తెప్పియండి. అందుకోసమే అత్తి. థమ్స్అప్ కోసమా? కాదు, నీ పిల్లగానికి నీ కొడుకు బంటికి టాయిలెట్ ఉన్నదని వచ్చిన. షీ ఏం మాట్లాడుతున్నావు అత్త? షీ అంటవేమే, టాయిలెట్ ఉన్నది కాబట్టే కదా గంత సంపాదించిండు పిల్లగాడు 2 నెలలల్లా. నా బిడ్డ కన్నా ఎక్కువ సంపాదించిండట, గందుకే గిడికి వచ్చిన నేను. మీరు కూడా ఉన్నోళ్ళే అని, లేకపోతే మీ ఇంట్లో నేను ఎందుకు అడుగు పెడతా? అర్థమైతలేదు, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు కూడా నా కోడ లెక్కనే పడినావు కానీ దాని రాని మొక్క మంగడపోతే దానికి కూడా అర్థం కాదు, నోరెళ్ళ పెట్టి చూస్తుంది. ఇంగ్లీష్ పీసు రానే రాదు, తెలుగు పీసు మొక్కలేనా ఇద్దరు? ఓ పిల్ల నువ్వేందో లాయరు బాయర్ అంటివా, తెలుగేనా నీది కూడా? సరే ఇప్పుడు దాని గురించి మాట్లాడకు. ఎందుకు మాట్లాడద్దు, బరాబర్ మాట్లాడతా. టాయిలెట్ మస్తున్నది పిల్లగానికి, దాని గురించి మాట్లాడద్దా? చిన్నప్పటి నుంచి మస్తు చదువుతాడు కదా, టాయిలెట్ బాగుంటుంది. అంటే నువ్వు అనేది టాలెంటా?
చదువుతుంది టాలెంట్. ఏంకమ్మా ఇప్పటిదాకా ఏమన్నావు నువ్వు? ఏమన్నా టాలెంట్ అన్నానా? టాలెంట్ అన్నా ఒకటే. ప్రొనౌన్సియేషన్లు గట్లనే ఉంటాయి ఇంగ్లీష్ ఫీజులా. అద్దిగా చెప్పకిగా. నువ్వు ఒగుడు అద్దు తల్లి. మా బంటి గొప్పతనం నాకు బాగా తెలుసు. మీ అత్తమ్మకి చెప్తాననే నీకు కాదు. ఓ నాకు కూడా మస్తు తెలుసు. అద్దద్దు చెప్పకు. చెప్పేది ఉంటే తెలుగులో చెప్పు. ఇంగ్లీష్ ఫీజు ఫాసు అనకు. ఏది మరి కొత్త జంటను చూయించరా? చూయించాం. మా పిల్లలకు దిష్టి తగులుతుంది. ఏం చేస్తాడో లోపల ముద్దులాడుకుంటాన్రా? దేవుడా. మీనాక్షి రెడీయా? ఆగో చక్కనైన కోయిల వచ్చింది. ఎక్కడికి రా? రెడీ అని అడుగుతున్నావు దాన్ని? ఓ వీరో, ఏడికి పట్టుకపోతావు కోయిలను? ఇద్దరం సినిమాకి వెళ్తాం మమ్మీ. సినిమాకి లేదు ఎట్టలేదు. ఎందుకే? ఇద్దరం రెడీ అయినాం. టైంకి అట్లా అంటావేందే? ముందే చెప్పవారా? ఎవరు రెడీ కమ్మన్నారా నిన్ను? అత్తమ్మ నాకు చెప్పిండ్రు. సరే అన్న. ఎటు పోయేది లేదు 3 రాత్రులు అయ్యేదాకా. ఏంది మమ్మీ నువ్వు? అవురా, నీకేం తెలుసు? ఓ పిల్లగా, 3 రాత్రులు అంటే ఏమనుకుంటాను? కింద మీద పడి అలసిపోతారు. రెసుటు తీసుకోండి. ఓ అక్క, ఏం మాట్లాడతాను పిల్లలతోటి? అయ్యో గీళ్ళు పిల్లలా? పిల్లలు కాదు పిడుగులు. పెళ్లి కాకముందే అన్ని కానిచ్చిండ్రు ఎప్పుడో. ఏం మాట్లాడుతున్నావు అక్క? ఆవు నీకు తెలియదు. ఆ సప్న ఎప్పుడో చెప్పింది నాకు. మీ సప్నకేమని చెప్పిండట? మీనాక్షి చెప్పిందట. ఆయనే మాకు ఎప్పుడో అయిపోయినాయి పెళ్లికి ముందే అని. నువ్వే లేటు. వాళ్ళు మస్తు ఫాస్ట్ ఉన్నారు. ఏమో చిన్నపిల్లలనే పడుతుంది వాళ్ళను. బంటి లోపలికి నాడు. ఇక్కడ 3 రాత్రులు, అక్కడ 3 రాత్రులు. మొత్తం అయిపోయేదాకా ఎటు పోయేది లేదు. రాజేశ్వర్ ఆంటీ కూడా చెప్పింది. 20-30 రోజులైతే ఆఫీస్ కూడా పోయేది లేదట. లోపలికి పోరా. ఎంతసేపు ఉంటావిడా? అనసూయ ఆంటీ బాగానే మాట్లాడుతుంది కదా. ఏం మాట్లాడుతుందో వింటున్నా. నీ ముఖం నడు. పిల్లగాడు పాస్ట్ అయింది ఒకటేసారి. లోపలికి నడురా. ఏం చెప్పావే? పెళ్ళికి ముందే అన్నీ అయిపోయాయి అని చెప్పావా? నువ్వు లోపలికి నడు. వదిన ఏమో అనగానే ఊరికేనే అలా అన్నా. నువ్వు అన్నదే నిజమైతే ఎంత బాగుండేదే. లే. అరే బంటి, లోపలికి నడుండి. ఏం చేస్తున్నారు? మీనాక్షి, సినిమాలకి బయటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇలాంటి టైం మళ్ళీ దొరకదు. 4 రోజులైతే వాడు మళ్ళీ ఆఫీస్కి పోతాడు. నీకు దొరకడు. ఇంట్లో ఉన్నప్పుడే వాడితో టైం స్పెండ్ చేయి. బంటి అంటావు కదా ఎప్పుడు. వెళ్ళు, కబుర్లు చెప్పుకోండి. తినడానికి ఏమైనా పంపించనా? వద్దక్క, స్వీట్స్ ఉన్నాయి కదా. వెళ్ళు. ఇవాళ న్యూస్ పేపరు ఓలేదు దొరకలేదు. ఇవాళ న్యూస్ ఏమైతుందో ఏం అర్థమైతలేదు. గా సునీతి ఇంటికో ఇంత న్యూస్ అన్నా చూసత్తా. వేరే ఓలింటికైనా సీరియల్ చూసి పాడైతారు. న్యూస్ ఛానళ్ళు ఎవడు పెట్టాడు. ఇంత వార్తలు చూస్తే ఇంత మెదడు పెరుగుతుంది. గా సీరియల్ చూస్తే ఏం పెరిగి పాడైతుంది. మెదడు దక్క అవుతుంది, ఆకలి ఎక్క అవుతుంది. గా అనసూయ లెక్క. ఇగో నువ్వు దయ్యానివా భూతానివా? ఓ గబ్బిల మనిషి, ఎందుకు వచ్చినావు మళ్ళా? నాకి నువ్వంటే ఇష్టమైతాయి. ఏమైతాయి? ఇష్టమైతాయి. అయితవాయ్ నువ్వు కొంచెం దూరం అయితాయి. ఇటు రాకు. ఎందుకు నా మీద పడ్డావు? నేను యాపిల్ నాకినాయి, నువ్వు అది తిన్నాయి. తింటే ఇప్పుడు నేను ఒకటి నాకుతా, అది నువ్వు తిను. సపడేకబో. గట్లా చేసినాయి అనుకో ఇంకా ఎక్కువైతాయి. ఏంటి అవి? ఇష్టం. ఇగో చెప్పింది నువ్వు. పెద్దదాన్ని ముసల్దాన్ని మంచి చెప్తా ఇను. ఏంటి చెప్తాయి? నేనేమింటాయి ఇనై. నీ భాష సల్లగుండా. ఏమో నన్ను పట్టినవు. నీకు భాష రాదు మన రాదు. అప్పుడే చిన్నగైతావు, అప్పుడే పెద్దగైతావు. ఏమిటికి వచ్చినావు? చెప్పినాయి కదా, నువ్వంటే నాకు ఇష్టమైతాయి. నీ బొంద, గీ ముసల్దాన్ని పట్టుకొని ఇష్టం కష్టం అంటవేమ్రా? నాకంటే గా గోచిది మంచిగుంటది. నేనేమో ముసల్దాన్ని, అది నాకంటే చిన్నది. దాని దగ్గర కోరాదు. నాకు చిన్న యద్దంటాయి, పెద్ద యద్దంటాయి. నీ ఏ కావాలంటాయి? ఓర్ని రాగం పాడగాను. నా ఏం కావాలి? ఇగో చెప్పినట్టు ఇన్లేవనుకో, గా అత్తర్ సాహెబును మళ్ళా పిలుస్తా చెప్తానా. సప్పుడేక బయటకో, నువ్వు బతుకు. గిట్ల ఊక వచ్చినావనుకో అత్తర్ సాహెబును పిలిపిస్తా. ఓ సీసల పెట్టి పాతి పెడతాడిగా. అప్పుడు నీకెటు పోరాదు చెప్తానా.
ఇప్పుడు అత్తరు సాబు నన్ను ఏం చెయ్యి. ఎందుకయ్యాయి చెప్పినాయి నాకు నిన్ను చంపేత్తా అని. సంపయ్యాయి నాకు నీకు కాపాడినాయి. అప్పుడు నాకు నీకేం కాపాడినాయిరా? నువ్వు నూనె పోస్తే నేను కాలిపోతుంటాయి. నువ్వు పొయ్యలేవు కదా, నేను బతికినాయి. నీ బతుకు పాడుగాను. సపరేక బయటకు పోయి తలుపులేయన్నా గీడు నాకంటే ముందే అచ్చి మునుగుతాడు కదా. ఇప్పుడు ఏంది? ఆకలి అవుతున్నాయి, అన్నం పెట్టు. నేనే వేసుకొని మునుగా ఆకలైనా ఇక నీకేం చేసి పెట్టాలి? నువ్వేం తింటాయో గదే నాకు పెడతాయి. నేనేం తింటా? గోసి ఏది పెడితే గదే తింటా. నేను అదే తింటాయి. అది నాకు పెట్టుడే బొమ్మ కట్టంగా పెడుతుందంటే ఇక నీకెందుకు పెడుతుంది? సపరేక పో, నువ్వు గబ్బిలానివే కదా. గాడ ఎలుకలో పురుగులో ఏవో ఉంటాయి, తినరా పో. నువ్వు తింటాయి. సి నేను గవ్వెందుకు తింటా? కోడి మాంసమో మేక మాంసమో ఉంటే తింటా, గా పురుగులు నేనెందుకు తింటా? మరి నన్నెందుకు తినమంటాయి? నువ్వేది తింటే నేను గదే తింటాయి. ఏం తింటాయి పంటాయి పాడువాడా. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు నేను? నువ్వు ఎట్లా చస్తావు? ఎన్ని రోజులు చస్తావిడా? నువ్వు సచ్చేదాకా నేను ఇక్కడనే సత్తాయి. నేను చచ్చేదాకా చస్తావా ఇన్నే? ఓ నిన్ను పొయ్యిలో పెట్టా? ఏమో గబ్బిలం తలిగినట్టే తలిగినావు నాకు. ఆగో ఆగో ఏం చెప్తాన్నావు? ఫ్యానుకు ఏలాడుతున్నాయి. ఫ్యానుకు సజ్జలకు ఏలాడుకుంటుంటాడేమేడు. ఇదివరదాకా ఇంట్లోనే చచ్చిండేంది? బయటికెళ్ళి వచ్చిండా? ఈడేడున్నాడో తెలియకపోయా. ఏమి ఇంతకుముందు సర్కస్ల గిట్ట వేసి వచ్చినావేంది? ఆగో ఏం వెతుకుతాంది ఇది? జేటో బాయే ఏం వెతుకుతాన్నావురా గబ్బిలపు మొక్కపోడా? నీతో నాకు సెట్ అయితలేదు. మరి కాదని చెప్తి కదా, సాగుపోయి బయటకు పోయి. నాకు ఒక ప్రియురాల్ని తెప్పిస్తాయి. నేనెందుకు తెప్పిస్తా? తెప్పియకపోతే నీ జుట్టు పీకుతాయి. ఓ పీకకు ఉన్నాయే 4 ఎంటికలు. నువ్వు జుట్టు పీకుతా నాకేమో అయ్యేది కానీ నువ్వు అంటే ఊసిపోయేటి అవి. గట్టిగా వీకుడు కూడా అవసరం లేదు. నాకు పిల్లని తెస్తాయి. గివినికి నేను పిల్లని నుంచి పట్టుకురావాలి. గడ ఆకాశంలో తిరిగిపో దొరుకుతుంది ఏవతో ఒకటి. ఇన్ని పొయ్యిలో పెడితే జీడచ్చుడే ఎక్క అంటే ఇంకా పిల్ల కావన్నట. ఇద్దరు కలిసి కాపురాలు పెడతారు ఏందిడ? ఓ లోపలికి పోతాన్నావు, బయటకు నాడు. ఓ నీ అమ్మ పీకిండు, ఏడుకోయిండో ఏమాడు. రాత్రంతా నిద్రపోయి నుంచి తట్టేలేడు కదా, భయపడుకుంటా చావన్నా నేను ఇప్పుడిడా. సపరేక గోసింటికి పోయి వంట. ఓ నాతోటేడవుతుంది దీని చుట్టూ తిరుగుడు. గాడికి ఎట్లా చూస్తాగు.